నేను భగవంతుని ప్రార్థిస్తున్నా, ఈ ప్రభుత్వం భగవంతుని రాజకీయాలకు వాడుకోకుండా, మరలా చెప్తున్నా ఆ దేవదేవుణ్ణి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం రాజకీయాలకి ఆ భగవంతుని కూడా వాడుకోకుండా వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించి వాళ్ళ మార్పు తెచ్చి అన్నిటిని రాజకీయాలకు వాడతారు, అన్ని వ్యవస్థలను రాజకీయాలకు వాడతారు. కనీసం ఆ భగవంతుని వ్యవస్థనైనా వదిలేలాగా వాళ్ళని ఆశీర్వదించమని వాళ్ళ మార్పు తీసుకురమ్మని భగవంతుని ప్రార్థిస్తున్నాం. నేను చెప్తున్నా కదా, రాజకీయాలకు వాళ్ళు వాడినటువంటి వ్యవస్థే లేదు. అన్ని వ్యవస్థలని రాజకీయ ప్రయోజనం ఉంటుందంటే ఏ వ్యవస్థనైనా వాడుకోవడం అన్నది వాళ్ళకి నిజంగా కూడా వెన్నతో పెట్టిన విద్య. మేము ప్రార్థించేది ఈ శుభ పర్వదినాన ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. భగవంతుడా, కనీసం మిమ్మల్ని అయినా రాజకీయాలకు వాడుకోకుండా వాళ్ళని దీవించు, మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించు, వాళ్ళు ఎక్కడైనా కూడా మనుషులుగా మార్చు అని దేవుని ప్రార్థిస్తున్నాం. ఒకటే డైరెక్ట్గా అడుగుతున్నా, నిరుద్యోగ భృతి ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు కదా, పాప పిల్లలు ఎదురు చూస్తున్నారు బడ్జెట్లో నిరుద్యోగ భృతి వస్తుంది. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలందరికీ పింఛన్ ఇస్తామన్నారు కదా, ఆ డబ్బు ఎక్కడ? బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడ? ఎన్ని ఇప్పుడు ఈ కేటాయించిన నిధులు కూడా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టాలంటే జగనన్న లాగా బ్రాడ్ మైండ్ ఉండాలి, మా నాయకుల్లాగా పెద్ద హృదయం ఉండాలి. 10 మందికి మంచి చేయాలా, 10 మందిని ఆదుకోవాలా, 10 మందిని పైకి తేవాలనేటువంటిది మా నాయకుడు జగనన్నకున్నంత విశాల హృదయం ఈ ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారు. మా నాయకుడు ఇచ్చిన హామీలను 100% నిలబెట్టుకుని అదనంగా ఇవ్వని హామీలను కూడా అమలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం అంటే అది చేయడం లేదు. ఇక బడ్జెట్ గురించి ఏం మాట్లాడమంటాం?